వృశ్చిక రాశిలో జన్మించి రవి మహాదశ కానీ రవి అంతర్దశ కానీ జరుగుతున్న వాళ్ళకి మార్చి నెల ఎలా ఉండబోతుంది, అసలు మన ప్రజెంట్ లైఫ్కి దశకి అంతర్దశకి అసలు లింక్ ఏంటి, ఆ దశని బట్టి మన జీవితం ఉంటుందా, ఆ దశని బట్టి గోచారాన్ని లింక్ చేసి మనం ఈ నెల ఎలా ఉండబోతుందో ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు ఈ వీడియోలో రవి మహాదశ కానీ రవి అంతర్దశ కానీ జరుగుతున్న వృశ్చిక రాశి వారికి మార్చి నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే మనకి ఈ నెల అంతా ఎలా ఉంటుందనేది కంప్లీట్గా మన దశ ఏం నడుస్తుందో ఆ దశ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత అంతర్దశ మీద డిపెండ్ అవుతుంది. 100% దశానాథుడు ఇవ్వాలి, 60% 70% అంతర్దశానాథుడి మీద కూడా ఆధారపడుతుంది. వీళ్ళిద్దరూ కాకుండా వేరే విషయాలు ఏంటంటే గురుబలం, శని, రాహువు, కేతువు. ఎవరైనా సరే 6 నెలల కోసం ఒకవేళ ఉంటే రాహుకేతు దోషం ఉంటే 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి రాహుకేతు పూజ చేయించుకుంటూ శని గురు బలాలు చెక్ చేసుకుంటూ మనకి ఈ దశ అంతర్దశ ఎలా ఉందో చూసుకుంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలా ఎవరికైతే రవి మహాదశ జరుగుతుందో ఆ రవి మహాదశ జరిగే వాళ్ళకి, రవి అంతర్దశ జరిగే వాళ్ళకి మార్చి నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే మీకు అర్ధాష్టమ శని అనేది ఉంది. అర్ధాష్టమ శని ఇంకొక నెల పాటు ఉంది. అర్ధాష్టమ శని వల్ల ఇమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉండదన్నమాట. ఇమోషనల్గా రకరకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. 4వ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఎమోషనల్గా జాగ్రత్తగా ఉండాలి. ఇక గురుబలం చక్కగా ఉంది. రాహుకేతులకు సంబంధించి పర్వాలేదు, పంచమ లాభ స్థానాల్లో ఉన్నారు. అయితే రవి మహాదశ జరిగే వాళ్ళకి రవి మీకు పంచమంలో ఉన్నాడు. పంచమంలో రాహువు, బుధువు వక్రించిన శుక్రుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా రాహువు యొక్క నీళ్ళలో ఉన్న రవి కొంతవరకు అందరికీ వృశ్చిక రాశిలో జన్మించే వాళ్ళందరికీ ఒకే రకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండదు. వృశ్చిక రాశిలో జన్మించి రవి బాగా బలంగా ఉన్న వాళ్ళకి మాత్రం చాలా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. రవి బలంగా ఉన్నవాళ్ళు రవి స్థానమైన 10వ స్థానానికి సంబంధించి ఈ నెలలో ఉద్యోగాలకు సంబంధించి, కెరీర్కి సంబంధించి, చదువు లేకపోతే ఫారిన్ వెళ్ళాలి, ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తాను, రాజకీయాల్లో కూడా బాగా ఎదుగుతాను, ఇలాంటి మోటివ్తో ఉన్న వాళ్ళందరికీ కూడా రవి మహాదశ జరుగుతున్న వాళ్ళకి చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రవి బలంగా ఉండి రవి మహాదశ కానీ రవి అంతర్దశ కానీ జరుగుతున్న వృశ్చిక రాశి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి దానికి సంబంధించిన ఒక క్లారిటీ, కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా, కోచింగ్ సెంటర్ నుంచి వచ్చేయాలా, మనకి ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఆఫర్ లెటర్ కానీ ఇదేమన్నా రావాల్సి వస్తే అది సడన్గా రావడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే తండ్రి నుంచి కొంతవరకు ఆస్తులు కానీ ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా కొంతవరకు సాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. రవి మనకి విల్ పవర్ అనమాట. అంటే ఏంటంటే రవి బలంగా ఉండి రవి మహాదశ జరుగుతున్న వాళ్ళు ఏదైనా సాధించగలని నమ్మకంతో ఉంటారనమాట. ఆ నమ్మకంతో మీరు చేసే వృత్తి ఉద్యోగాలు కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, ఇదంతా కూడా ఎంత నెగిటివ్ అయినప్పటికీ కూడా ఎలాగోలా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా బ్యాలెన్స్ చేసుకుని ఒక 2-3 రోజుల్లోనే దాన్ని సక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. రవి ఆరోగ్యానికి సంబంధించిన వాడు కాబట్టి ఆరోగ్య విషయాలు కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ రవి 14 వరకు కుంభరాశి
రాశిలో శనితో కలిసే ఉంటున్నాడు. తర్వాత మళ్ళీ మీన రాశిలోకి వెళ్తున్నాడు. 14 వరకు కొంతవరకు శనితో కలిసి ఉన్నప్పుడు ఈ ఎమోషనల్గా బాగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. అవి ఏ విషయాలైనా కావచ్చు, మీ పర్సనల్ విషయాలు, లవ్కి సంబంధించిన విషయాలు, కుటుంబ విషయాలు, తల్లిదండ్రుల ఆరోగ్యం, లేదంటే బయట ఫైనాన్షియల్ గొడవలు, ఫైనాన్షియల్ విషయాలు కావచ్చు. ఇవన్నీ కూడా కొంతవరకు ఎమోషనల్గా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ అప్పులు ఎలా తీస్తాం, ఎలా కడతాం, ఇవన్నీ ఎలా చేస్తాం, ఇలా వచ్చినప్పటికీ కూడా రవి మహాదశ బలంగా ఉన్న మాత్రం భయపడకుండా గట్టిగా నిలబడి ముందుకు వెళ్తే మాత్రం తప్పకుండా వాటికి ఏదో దారి చివరి వరకు ఆడితేనే, క్రికెట్ మ్యాచ్లో కూడా అంటారు కదా, చివరి బంతి వరకు కూడా మన రిజల్ట్ ఫైనలైజ్ అవనట్టు రవి మహాదశ జరుగుతా రవి బలంగా ఉన్నవాళ్ళు, రవి అంతర్దశ జరుగుతున్న వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నిస్తే ఈ నెలలో చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే రాహువు తన దగ్గరికి వచ్చిన గ్రహానికి అయితే బాగా మంచి ఫలితాలు, లేకపోతే బాగా నీచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ రవి ఏంటంటే మీన రాశిలో గురువు ఇంట్లో చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. రాహుతో కలవడం వలన రవి ఏవి చెడిపోవట్లేదు, ఇంకా మంచి ఫలితాలే తీసుకొస్తున్నాడు. కాబట్టి రవి మహాదశ కానీ రవి అంతర్దశ జరిగే వాళ్ళు కానీ ఇంకా గట్టిగా ప్రయత్నించండి. ఏ విషయాన్నైనా సరే మీరు ఎంత గట్టిగా ఉండి ఎంత గట్టిగా ప్రయత్నిస్తే అంతటి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో రవి నీచి పట్టి ఉంటే వాళ్ళకి ఫలితాలు వేరే రకంగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో రవి నీచి పట్టి అలాగే రవి మహాదశ రవి అంతర్దశ జరిగిన వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా విల్ పవర్ అనేది ఉండదన్నమాట. ఎవరో తెస్తే తినడం, ఎవరో పెడితే తప్ప, లేకపోతే ఎక్కడో కూలోళ్ళకి పనిచేయడం, ఎక్కడ చేసినా సరే భయంగా బతకడం, ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే ఏదో మా జీవితం ఏంటో ఇలాగా ఈరోజు శాలరీ వస్తే తప్ప గడవదు. చిన్న జాబులు, లేకపోతే పెద్ద జాబుల్లో కూడా బోర్డు వాడికి 2 లక్షల శాలరీ వచ్చినా 100 EMIలు ఉంటాయి అన్నమాట. అవి కొట్టుకుంటాకే సరిపోతుంది. భార్యకి సమాధానం చెప్పలేడు, కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పలేడు, ఇంట్లో వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పలేడు. ఇలా ఉంటుందన్నమాట రవి నీచి పట్టిన వాళ్ళ పరిస్థితి. ఇక రవి మహాదశ కూడా నడుస్తున్నప్పుడు ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇక ఎవరినైనా సరే బయట తిట్టుకోవడం తప్ప ఆడు కళ్ళ ముందు దగ్గరికి వెళ్ళి తిట్టలేడు అనమాట. అలా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ రాహుతో రవి కలవడం వలన కొంతవరకు మంచి ఫలితాలు వస్తున్నప్పటికీ కూడా అది మీరు నమ్మే విధంగా ఇంతే, నా జీవితం ఇంతే, నా జీవితం మారదు, నాకు ఒక్కరోజు కూడా మంచి జరగదు, నా లైఫ్ అంతా ఇంతే, ఉద్యోగం ఎప్పుడు ఊడిపోద్దో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఈ నెల శాలరీ ఇస్తారో తెలియదు, ఎవరో తెలియదు, ఏది బలం అనేది ఉండదన్నమాట. ఆరోగ్య సమస్యలు ఏదో ఒకటి, జలుబు, తుమ్ము, దగ్గులో ఏయో ఒకటి రావడం, వాటితో బాగా ఇబ్బంది పడడం, లేకపోతే కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలతో కూడా విపరీతంగా నలిగిపోవడం, డబ్బులన్నీ కూడా హాస్పిటల్కి వాటికే ఖర్చు అయిపోవడం, ఎంత కష్టపడ్డప్పటికీ కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా సేవా సంస్థలో ఉన్న వాళ్ళకి కానీ పేరు అనేది మాత్రం కరెక్ట్గా ఏదైనా పదవి ఇచ్చే టైంకో, ఏదైనా మనకు పని చేస్తారంటే టైంకి వెళ్ళి అడిగే టైంకి కనీసం తిరుపతి టికెట్లు అడిగినా సరే తెచ్చుకోలేని పరిస్థితి. చూస్తేనే 24 గంటలు మనం ఆ రాజకీయాల్లో తిరుగుతూనే ఉంటాం అనమాట. ఇలాంటి పరిస్థితులు అనేవి ఈ నెలలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ నెలలో రవి మీకు మీన రాశిలో 5వ స్థానంలో ఉన్నాడు. ఇక 10వ స్థానాధిపతి కాబట్టి ముఖ్యంగా రిలేషన్స్ విషయంలో ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంచండి. రిలేషన్స్ విషయంలో డ్యామేజ్ చేసుకోవద్దు. భార్యాభర్తలు కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, వీటిలన్నింటినీ కూడా ఓర్పుగా ఉండండి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో ఇలాంటివి ఏం పట్టించుకోవద్దు. మీకు ఏ నష్టం జరగదు. అపార్థాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. రాహుతో రవి కలిసి ఉండడం వలన కొంతవరకు ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, కోపం తెచ్చుకోకుండా లోన్స్ కానీ ఇవి ఏమున్నా సరే నిదానంగా వాటిని క్లియర్ చేయడానికి చూడండి. ఎంత ఓర్పుగా ఉంటే రవి మహాదశ జరుగుతున్న వాళ్ళు, రవి అంతర్దశ జరుగుతున్న వాళ్ళు అంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీరు ఖచ్చితంగా సూర్యుడికి సంబంధించిన నవగ్రహ ధ్యాన శ్లోకాల్లో ధ్యాన శ్లోకాన్ని ఖచ్చితంగా మీకు దశ అంతర్దశ యొక్క ధ్యాన శ్లోకాన్ని చదివితే ఆ రిజల్ట్ చాలా స్పీడ్గా తెలుస్తుంది. కాబట్టి రోజు కనీసం ఒక 108 కానీ 300 కానీ 500 కానీ, ఆదివారం కుదిరితే 2300 సార్లు, అంటే 21 మాలలు అంటారనమాట. 21 దీంతోపాటు ఆదివారం నాన్ వెజ్ మానేయడం, ఆదివారం కొంతవరకు ఏదో ఒక కొంచెం వెలిసిన ఆలయాలు ఉంటాయి కదా, ఆ ఆలయాలకు వెళ్ళడం. అలాగే రవికి ఇష్టమైన గోధుమలు ఒక 1/2 kg కానీ, స్తోమతను బట్టి కేజీ కానీ, కేజీ పావు కానీ తీసుకుని తల చుట్టూ 3 సార్లు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పి వాటిని వాటర్లో వేసేయడం. ఇలా చేయడం వలన రవి నీచి పట్టిన వాళ్ళకి, రవి మహాదశ జరుగుతున్న వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.